హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఇంక మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను. మార్పు మంచిదే శ్రీజ. ఎందుకంటే అంటున్నానంటే శ్రీజ ఇప్పుడు చాలా మారినట్టు నాకు అనిపిస్తుంది. నిన్న నామినేషన్స్లో జరిగినప్పుడు ప్రతి ఒక్కరు శ్రీజ నెగిటివ్గా అన్నప్పుడు శ్రీజ ఫీల్ అయ్యి ఏడ్చింది. బట్ అక్కడ ఏడ్చింది కానీ ఒకళ్ళని క్వశ్చన్ చేయలేదు. బట్ తన పాయింట్ ఎప్పుడు తన స్టాండ్ తీసుకోవడం కోసం అడుగుతుంది. అంత క్లియర్గా అడిగినప్పుడు కూడా ప్రతిసారి ఏ విధంగా ఓవర్ ల్యాప్ చేసి ల్యాగ్ చేస్తుందో బట్ శ్రీజ ఈసారి అలా చేయలేదు అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు చెప్పింది మైండ్లో పెట్టుకుంది అనిపిస్తుంది. అండ్ శ్రీజ ఏడ్చుకొని వెళ్ళినప్పుడు ఇమ్ము అండ్ తనూజ వెళ్ళి శ్రీజతో మాట్లాడడానికి చూశారు. అక్కడ నాకు ఇమ్ము తనూజతో మాట్లాడడం నాకు నచ్చలేదు. శ్రీజతో మాట్లాడడం ఎందుకంటే మిగతా ఉన్న ఓనర్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళతోనే కూడా ఒక ర్యాప్ ఉన్నా కూడా వీళ్ళెందుకు వెళ్ళి మాట్లాడాల్సి అంటే వీళ్ళు మంచి అవ్వాలని చూస్తున్నారా లేకపోతే మేమే మంచిగా ఉన్నామని పోర్ట్రే చేయాలనుకుంటున్నారా? శ్రీజ అంత బ్యాడ్ అయ్యింది. బట్ తను అక్కడ కూడా అక్క నాకు మాట్లాడే ఉద్దేశం లేదు, కొంచెం వెళ్ళవా, నాకు కొంచెం సేపు వదిలేవని శ్రీజ తనూజతో చెప్తుంది. అక్కడ తనూజ వెంటనే వెళ్ళి భరణి గారికి అడుగుతుంది, మధ్యలో మీరు ఎందుకు లేస్తారు భరణి గారు, మీ పాయింట్స్ చెప్పినట్టు ఉన్నప్పుడు అమ్మ నేను లెగలేదు, మీరు చెప్తుంది తనకి ఎవరైతే మీ ముగ్గురు మాట్లాడుతున్నారో రీతు తనూజ అండ్ హిమ్ము మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నేను క్లియర్గా ఏం చెప్పాను, నువ్వు గట్టిగా మాట్లాడకమ్మా, నేను ఎంత కూల్గా మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ మీరు వచ్చి చెప్తున్నప్పుడు నేనేమన్నాను, అమ్మ నువ్వు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ రావట్లేదు, నువ్వు ఓవర్ ల్యాప్ అరగంట అవ్వాల్సిన టాపిక్ గంట అవుతుంది, దానికి మిగతా వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా అదే మెయిన్ పాయింట్స్ అని నేను చెప్పాను. దానికి నువ్వు ఎంత సీరియస్గా చెప్పడం కరెక్ట్ కాదు. అయినా తనూజ వెళ్ళి శ్రీజతో మాట్లాడడం అవసరమా? నేను మీకు అడుగుతున్నాను, అది అవసరం కాదు, తర్వాత మాట్లాడాలి. అండ్ శ్రీజ కూడా కట్టింగ్ విషయంలో కానీ మిగతా విషయంలో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు వచ్చి ఒకప్పుడైతే కంటెంట్ ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఏది మాట్లాడాలో మాట్లాడేసేది. ఇప్పుడు అలా కాకుండా చాలా కూల్గా చాలా చక్కగా ఫ్రెండ్స్కి ఎక్కడ స్టాండ్ నిన్న ఒక ఇష్యూ కూడా జరిగింది కళ్యాణ్ ప్రియ వాళ్ళ మధ్య కూడా, అక్కడ కూడా చాలా చాకచక్యంగా చక్కగా శ్రీజ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో ఆ విధంగా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు శ్రీజ గేమ్ చాలా బాగుంది. బట్ ఇంకో విషయం శ్రీజ గురించి నేను అడ్వైజ్ అవ్వాలనుకున్నాను. శ్రీజ ఫస్ట్ నామినేషన్లోకి రాగానే భయపడిపోయి ఏడ్చినట్టు అనిపించింది. అది తప్పు. ఎందుకంటే నామినేషన్స్ మనం ఎంత వస్తే జనాల్లో మన క్యాపబిలిటీ అంత తెలుస్తుంది. ప్రతి టైం మన ఓటింగ్ పడుతున్న కొద్దీ 10 మంది వేస్తారు, 20 మంది వేస్తారు, 100 మంది వేస్తారు. ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే మనం నామినేషన్స్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి అక్కడ సేవ్ అయిపోయావు, డెమోన్ నీకు సేవ్ చేశాడు. బట్ నీకు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయడం ఓటింగ్ మర్చిపోతే ఇది నీకు మైనస్ కూడా అవుతుంది. నువ్వు నామినేషన్స్లోకి రావాలి శ్రీజ, వస్తే నీ క్యాపబిలిటీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంత కంటెంట్ ఇచ్చి ఎంత ప్రతిదీ స్టాండ్ తీసుకుంటున్నానని ఎంత అరుస్తున్నావు కాబట్టి నీకు నామినేషన్స్ నువ్వు రావాలి. ఇది నేను ఇచ్చిన అడ్వైస్. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్.